హలో హాయ్ నమస్తే ఎట్లున్నారు? నేనైతే మస్తున్నా గైస్. నేనైతే ఈ రోజు మళ్ళీ బిగ్ బాస్ అప్డేట్స్ తో మీ ముందుకు వచ్చేసిన. ఈ రోజు బిగ్ బాస్ అప్డేట్స్ గురించి మనం చూసుకున్నట్టయితే మణికంఠ అండ్ సీత వీళ్ళిద్దరి ఆర్గ్యుమెంట్స్ చూసి అయితే నాకు మస్తు ఫన్నీ అనిపించింది. నేనైతే మస్తు ఎంజాయ్ చేసిన. ఎందుకంటే ఈ మణికంఠ ఏడవైనా ఊకే నైనిక 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 ఆమెతోని ఆర్గ్యుమెంట్ పెట్టుకునే వరకు నాకు నిద్ర పట్టేటట్టు అనిపిస్తలేదు నాకైతే. మణికంఠ నైనికకి నైనిక గురించి మణికంఠ మన సీతాక్కకి ఏదో చెప్తుండే. సీతాక్క అని నేను అంత రెస్పెక్ట్ ఇస్తున్నా, అంటే సీతాక్క అనే ఫ్యాన్ నేను కాబట్టి అంత రెస్పెక్ట్ ఇస్తున్నా గైస్. సో ఇప్పుడు సీతాక్కకి మణికంఠ ఏమని చెప్పినాడు అంటే నైనిక సో అండ్ సో అండ్ సంథింగ్ ఏదో చెప్పడానికి వస్తే సీత ఒక పంచ్ ఇచ్చేసి ఆడికే ఫుల్ స్టాప్ పెట్టేసింది. ఏమని అంటే నీకు అవసరం లేదు ఇన్వాల్వ్ అయ్యే, ఈ విషయంలో ఇన్వాల్వ్ అయ్యే అవసరం నీకు లేదు. ఎందుకంటే మేము నీ గురించి ఆలోచించినాం, మేము నీ మంచి కోసం చెప్పినప్పుడు నువ్వు మమ్మల్ని అర్థం చేసుకోలేదు. సో మాకు ఇప్పుడు అవసరం లేదు అని చెప్పింది. సో అది కరెక్టే కదా గైస్. కొంతమంది ఉంటారు ఇప్పుడు మనం చెప్పినప్పుడు వినరు వాళ్ళకు ఒక టైం పీరియడ్ వచ్చినప్పుడు వాళ్ళకి అర్థం కదా. సో మనం మణికంఠ కూడా అదే కేటగిరీ అని నాకు అనిపించింది. అండ్ ఇప్పుడు నెక్స్ట్ అయితే విష్ణుప్రియ అండ్ మణికంఠ. విష్ణుప్రియ అయితే నాకు అసలు ఈ ఎపిసోడ్ ఈ సీజన్ 8 సీజన్ బిగ్ బాస్ లో మాత్రం నాకు విష్ణుప్రియనే కొంచెం ఎనర్జెటిక్ అనిపిస్తుంది. అంటే ఇష్టం అని సీత నన్ను మళ్ళీ ఇప్పుడు విష్ణుప్రియ అయింది అని మీకు ఒక డౌట్ రావచ్చు. ఆబ్వియస్లీ నాకు సీత అంటే ఇష్టం. సీత అంటే ఆమె వే ఆఫ్ ఇక సంథింగ్ ఆమె లోపల నాకు నచ్చుతాయి కొన్ని. సో నేను అవన్నీ మీతో చెప్పుకోలేను. కానీ విష్ణుప్రియ గురించి చెప్పుకున్నట్టయితే ఆమె టాస్క్ లో కానీ ఎక్కడైనా ఆమె యాక్టివ్గా ఉంది, ఎనర్జెటిక్గా ఉంది. కాబట్టి నేను ఆమెను సపోర్ట్ చేస్తాను. ఆమె ఫైనలిస్ట్ వరకు కూడా ఉంటుందని నాకు అనిపిస్తుంది. అండ్ ఇప్పుడు ఇక విష్ణుప్రియ అండ్ మణికంఠ వీళ్ళిద్దరైతే ఇక్కడ విష్ణుప్రియ ఇప్పుడు మణికంఠ ఎట్లయితే మన నైనికాని కలవాడుతున్నాడు, ప్రతి దానికి నైనికతో ఆర్గ్యుమెంట్ పెట్టుకుంటున్నాడు, మన విష్ణుప్రియ కూడా మణికంఠ అంటే మణికంఠ ఎక్కడికి వెళ్తే అక్కడ విష్ణుప్రియ కూడా ఆయననే ఫాలో అయ్యకుంటా ఆయన అసలు ఆమె మొత్తం అబ్జర్వేషన్ ఆయన మీద ఎందుకు పెట్టిందో నాకు అర్థం కాలే. అండ్ ఇంకొకటి ఏంటంటే బిగ్ బాస్ ఒక టాస్క్ ఇచ్చినారు, మార్నింగే ఒక టాస్క్ ఇచ్చినారు బిగ్ బాస్. ఆ టాస్క్ లో అయితే ఇప్పుడు మన మణికంఠ గారు ఉన్నారు కదా, మణికంఠ గారు. సో ఆయనకి బిగ్ బాస్ గారు ఏమని టాస్క్ ఇచ్చినారంటే ఆయన ఇప్పుడు అందరి బిగ్ బాస్ హౌస్ లో అంట అందరి జాతకాలు చెప్పాలంట. లైక్ ఇప్పుడు ఈయన పంతులయ్య అవుతాడు మనకి. ఆయన గెటప్ చూసి అయితే నాకు మస్తు ఫన్నీ అనిపించింది, మస్తు నవ్వుకున్నా నేను అసలు. అంటే ఆయన పర్సనాలిటీ ఏంది. సో తిట్టుకోకండి గైస్, ఇప్పుడు ఆయన ఫ్యాన్స్ ఆయనను ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారు కదా, తిట్టుకోండి. నాకు అనిపించింది అని చెప్తున్నాను నేను ఓపెన్ గా. సో ఆయనను చూసి నాకు మస్తు ఫన్నీ అనిపించింది. అండ్ ఆయన ఏదో కండువా, బిగ్ బాస్ అయితే కండువా కూడా అరేంజ్ చేసినారు, నాకు అదైతే ఇంకా హైలైట్ అనిపించింది. అండ్ ఈ కాస్ట్యూమ్ వచ్చేసి ఆయనకైతే బాగానే సెట్ అయింది. ఒక్కొక్కల జాతకాలు ఆయన ఎట్లా చెప్పినాడు అంటే ఆయన అసలు నటించేసినాడు మొత్తం. ఎట్లా అంటే బిగ్ బాస్ ఒక టాస్క్ ఇచ్చినట్టు లేదు అక్కడ. ఆయన చేతులు చూసుకుంటా ఫస్ట్ నబిల్ని పిలిచినాడు, నబిల్ని పిలిచి 8th క్లాస్ నుండే నీకో లవ్ స్టోరీ ఉందని చెప్పినాడు కదా. ఆడైతే ఏదో ఈయనకు చెప్పిండు, ఆ నబిల్ ఏమన్నా షేర్ చేసుకోలేడు కదా. నబిల్ ఎవరో ఈయన ఎవరో ఆ టైంలో అయితే తెలియదు, ఒక్కొక్కరికి ఎవరికి తెలీదు. సో 8th క్లాస్ లో అండ్ సంథింగ్ అనేదో బ్లా బ్లా అని చెప్పి ప్రతి ఒక్కరికి నేను ఎగ్జాంపుల్ ఇప్పుడు నబిల్ ని తీసుకున్నాను. బికాస్ హీ ప్లేస్ జెన్యున్, ఆయన జెన్యున్ గా ఆడతాడు కాబట్టి నేను నబిల్ గురించి ఇప్పుడు ఫస్ట్ ఆయననే చూస్ చేసుకున్నాడు మన మణికంఠ కూడా. కాబట్టి నబిల్ గురించి అయితే 8th క్లాస్ లోనే లవ్ స్టోరీ ఉంది సో అండ్ సో సంథింగ్ ఏదేదో చెప్తుండే. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఈ బిగ్ బాస్ హౌస్ లా మన బిగ్ బాస్ గారు మనకైతే లైక్ ఒక టాస్క్ ఇచ్చినారు. ఆ టాస్క్ లో ఇప్పుడు ప్రతి కంటెస్టెంట్స్ అంటే లైక్ ఇప్పుడు మణికంఠ మనకు పాస్ట్ లో ఆయన పాస్ట్ లో ఏమేమి స్టోరీస్ జరిగినాయి, పాస్ట్ లో ఆయన ఏమేమి సఫర్ అయినాడు, ఏమేమి ప్రాబ్లమ్స్ ఉండే అన్ని మనతో షేర్ చేసి సింపతి కొట్టేసిన విషయం మన అందరికీ తెలిసిందే. సో ఇప్పుడు బిగ్ బాస్ ఈ టాస్క్ లో ఇంకొకటి ఏం చెప్పినాడంటే కంటెస్టెంట్స్ కి ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే నాట్ లైక్ ఈ ప్రాబ్లమ్స్ అయినా బయట ప్రాబ్లమ్స్ అయినా అదైతే మనకు బిగ్ బాస్ ఓపెన్ గా చెప్పలేరు. ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే చెప్తే మాత్రం మణికంఠ సాల్వ్ చేస్తాడు, మణికంఠ దానికి పరిష్కారం ఇస్తాడు అని అయితే చెప్పినారు బిగ్ బాస్. సో ఇక్కడ టాస్క్ అయితే అదే. సో మణికంఠ ఇప్పుడు ఏమేం చేస్తాడు, బిగ్ బాస్ అయితే ఒక మంచి టాస్కే ఇచ్చిండు మన మణికంఠకి, ఆయనకు సెట్ అయ్యే టాస్కే ఇచ్చినట్టు నాకు అనిపించింది. సో నేను ఈ రోజు అయితే మణికంఠని టార్గెట్ చేసుకొని మణికంఠని ఏదో తక్కువ చేసి అట్లా కూడా ఏం చెప్తలేను. నాకు అనిపించింది ఒకటే, మణికంఠ బిగ్ బాస్ టాస్క్ ఇయ్యనప్పుడే మనకి ఆయన ప్రాబ్లమ్స్ చెప్పి ఆయన ఇంట్లో విషయాలు బయట విషయాలు వైఫ్ అని డాటర్ అని ఇవన్నీ చెప్పి మనకి కొంచెం
కన్ఫ్యూజ్ చేస్తుండే, లైక్ కన్ఫ్యూజ్ ఇన్ ద సెన్స్ ప్రతి దగ్గర ఆయన సింపతి కొట్టేయాలా, సింపతి సింపతి సింపతితోనే ఇక్కడ వరకు వచ్చినాడు. స్టార్టింగ్ ఆయన ఎట్లుండే ఇప్పుడు ఎట్లున్నాడో మీ అందరికీ కూడా తెలిసిందే. సో నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు బిగ్ బాస్ ఈ టాస్క్ ఇచ్చినాడు, ఇచ్చిన తర్వాత ఆయన ఇప్పుడు ఈ టాస్క్ లో మేబీ ఆయన అయితే చెప్పుకునే ఛాన్స్ లేకుండా వచ్చిన ప్రాబ్లమ్స్, నేను ఆ విషయంలో అయితే కొంచెం సేఫ్ అనిపించింది. అమ్మాయ ఇప్పుడు ఈయన బాధలు వినలేము, ఆయన ఇప్పుడు చెప్పుకోలేడు కాబట్టి లైట్ అనిపించింది. ఒకవేళ ఆయనని ఇప్పుడు బిగ్ బాస్ ఇట్లా అంటే లైక్ నువ్వు జాతకాలు చెప్పాలా అని మణికంఠన్ చూస్ చేసి ఉండకపోతే మళ్ళీ ఆయన పాస్ట్ లో స్టోరీ అంతా చెప్తుండే, మళ్ళీ సింపతి కొట్టేస్తుండే మళ్ళీ హౌస్ లో. మేబీ ఇప్పుడు కూడా నాకైతే డౌట్ ఉంది. సో చూద్దాం గైస్ ఎక్కడి వరకు వస్తుందో. సో ఇది ఈ రోజు అప్డేట్ మాత్రం, మళ్ళీ రేపటి అప్డేట్ తో వస్తాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్, బై బాయ్.